నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు చెప్పుకొని ఉంటారు. మీ సహోదరిగా, దేవుని సేవకునిగా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. అంతే. మంచిది. దేవులారా, వాక్య విషయము మనం చాలా 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 చేయాలి, వినాలి, నేర్చుకోవాలి. క్రిస్మస్ సంవత్సరంలో ఏంటంటే క్రిస్మస్ పర్వదినాలు, క్రిస్మస్ పండుగ సంవత్సరాలు ఎన్ని అంటే క్రీస్తు పుట్టిన నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరానికి ఒకటి. కానీ నీ జీవితంలో ప్రభువు నువ్వు విశ్వసించిన కానించి ఎన్నైతే అని. హల్లెలూయా, స్తోత్రం. క్రైస్ట్ క్రిస్ అంటే క్రైస్ట్, మాస్ అంటే లాటిన్ పదం, ఇది లాటిన్ పదం అంతేనా? మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే క్రీస్తు, క్రీస్తు ఆరాధన. క్రీస్తు జన్మదిన ఈ దినాన్ని రోమీయులు ఆ కాలంలో సూర్యదేవునికి ఆరాధన చేసేవారు, సూర్యుడు పూజించేవారు. ఇప్పటికీ సూర్య నమస్కారం చేస్తూనే ఉన్నారు. స్టోరీ మార్చట్లేదు, కానీ ఆ రోమీయులు ఆ పండుగ ఆచారంలో ఈ దినాన సెలవు దినంగా ప్రకటించి వారు ఎంతో గ్రాండ్గా జరిపించుకునేవారు. ఆ తర్వాత పౌలు గారు, పేతురు గారు, అపోస్తలులందరూ కూడా ఆ రోమా పట్టణాన్ని దర్శించి అక్కడే చాలా మంది అపోస్తలు చిరచ్ఛేదన చేయబడి అక్కడ గొప్ప సంఘాన్ని కట్టడం జరిగింది. అది సూర్యదేవ అర్చన ఆరాధాన్ని క్రమంగా మారుస్తూ ఈ దినాన్ని క్రిస్మస్ గా మార్చారు. ఎప్పుడైనా చెప్పుకోవాలి, దేవుని చిత్తమైతే వచ్చే సంవత్సరము డిసెంబర్ మాసమంతా 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు రోజుచి రోజు క్రిస్మస్ ఆరాధనలు ఉంటాయి. ప్రతి ఇంట్లో క్రిస్మస్ పండుగ ఉంటుంది. ప్రతి ఇంట్లో క్రిస్మస్ వాక్యోపదేశం ఉంటుంది. అప్పుడు మనము నెక్స్ట్ ఇయర్ నూతనకి వెళ్దాం. ఇప్పుడు అవన్నీ నేను చెప్పను. కానీ ఇక్కడ 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని కింద ఒక మాట గుర్తు చేస్తున్నాడు. ఏమిటంటే అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట ఇది. ఎవరి ద్వారా పలికారటండి? ఇది ప్రవక్త ద్వారా పలికారు. ఎవరు ఆ ప్రవక్త అంటే యెషయా ప్రవక్త. చదువుకున్నాం కదా మొదటి పాఠముగా, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుతారు. దేవులారా, నేను చెప్పాను కదా, లోతులోనికి వెళ్తే చాలా ఉపదేశం ఉంది. కానీ ఈరోజు మనము ఒక 2-3 విషయాలు మనం తెలుసుకొని మనం ముగించుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఆ మాసం అంతా కూడా ఒక 10,000 మెసేజ్ అయిన క్రిస్మస్ కొరకు మనము సిద్ధపరచుకోవచ్చు. అన్ని మెసేజ్లు ఈ మత్తయి సువార్త, లూకా సువార్తలో ఉన్నాయి. నేను ఈ మాసంలో ఒక్కటంటే ఒకటి క్రిస్మస్ ఉపదేశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనకి టీవీలు ఎక్కువైపోయాయి. బయట క్రిస్మస్ ఆరాధనలు కూడా దరగా ఎక్కువైపోయాయి. ఎక్కడెక్కడో ఉంటున్నాం. మన చర్చిలో నేను కావాలనే ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం దరదాపు ఆ మాసం అంతా కూడా మనము నజరేతు అంటే ఏంటిది, ఎఫ్రాతా అంటే ఏంటి, అంతేనా, ఆయన అక్కడ ఎందుకు పుట్టాడు, తర్వాత బెత్లెహేము అంటే ఏంటి, ఇలాంటి విషయాలు చాలా చెప్పుకున్నాం. మంచిది. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట అంటున్నాడు. ఏమిటి ఈ మాట అంటే ఇదే. ఏమిటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుడు. ఎవరు ఈ ప్రవక్త అంటే యెషయా గ్రంథం మనం చూసాం. యెషయా ప్రవక్త. ఆ యెషయా ప్రవక్త కాలంలో
ఆ యూదులకు, ఏ యూదులకు? యూదా రాజ్యానికి అహాబు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ అహాబు మీదకి సిరియా రాజు, ఇజ్రాయేల్ రాజు దండెత్తి వచ్చినప్పుడు గెలవలేకపోయారు. తర్వాత వేరే ఒక రాజుని వారు తీసుకొని వచ్చినప్పుడు నిలవలేకపోయారు. అయితే ప్రభువే దర్శించి యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. పాతాళమంత లోతైనను సరే, ఊర్ధలోకమంత ఎత్తైన సరే, అహాబు నువ్వు ఒక సూచన అడుగు అంటే నేను అడుగను, నేను నా దేవుని శోధించను. నేను అడుగుతున్నప్పుడు ప్రభువే తానే ఒక సూచన ఇచ్చాడు. ఏమిటి ఆ సూచన అంటే ఇదిగో కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కడుతుంది. అది జరిగింది, ప్రవచించింది 700 చిల్లర సంవత్సరాల క్రితం. 700 సంవత్సరాల తర్వాత అది నెరవేరింది. ఈ వచనంలో మనకు 3 దర్శనాలు ఉన్నాయి. 3 దర్శనాలు ఈ వచనములో ఉన్నాయి. ఆ 3 దర్శనాల్లో ఏమిటో మనం చూసుకొని ముగించుకుందాం. నెంబర్ 1, 18వ వచనం నుంచి యేసు దర్శనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలు, ఇది చదువుకుంటా పోతే చివరి వచనం వరకు 25వ వచనం చదవాలి. ఇక చదువుకుంటా పోతే నేనెందుకు, చదువుకుంటా పోతే మనకి మధ్యాహ్నం ఎందుకు? కాబట్టి 2 విషయాలు అలా చెప్పుకుంటూ వెళ్తాను. యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తితో ప్రదానం చేయబడినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు మరియా. వారిద్దరు ఏకము కాకమునుపు ఆమె గర్భవతి ఉన్నదట. ఏకము కాకమునుపు ఎలా గర్భవతి ఉంది అంటే తదనుషంగానే ఇక్కడ మన తెలిసిన విషయం ఏంటంటే ఇంకా వారు ఏకం కాలేదు, ఆమె గర్భం దాల్చింది. ఆ సమయంలో ఈ యేసుపు ఆమెని అవమానపరచనొల్లక ఆయన నీతిమంతుడై ఉండి రహస్యముగా ఆమెని ఏం చేద్దామని విడనాడ ఉద్దేశించిందట. యవనస్తురాలు కదా, సరే పెళ్లికి ముందు ఏదో తప్పు చేసి ఉంటుంది, ఎవరి పాపం వారిదే నాకెందుకు అని తన నీతిని తాను కాపాడుకుందామని రహస్యముగా ఆయన ఏం చెప్తున్నాడు అన్నాడు. అప్పుడు ఎవరు కనిపించారు తెలుసా? ప్రభువు దూత దర్శించాడు. ప్రభువు దర్శించి దావీదు కుమారుడైన యేసేపు, నీవు నీ భార్య అయిన మరియను అనుమానించొద్దు, నువ్వు చేర్చుకో, ఆమె గర్భం దాల్చింది. నువ్వు ఏదైతే మనసులో అనుకున్నావో నువ్వు నీతిమంతుడివే. ఆ నీతిని బట్టి ఆమెను నువ్వు అవమానపరచకుండా ఉన్నావు. వేరే వాళ్ళైతే తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి పరువు తీసేవారు. కాబట్టి నువ్వు నీతిమంతుడివే. నీ మనసులో ఏదైతే ఉందో అది నిజం కాదు. ఆమె గర్భం దాల్చింది ఎలా? పరిశుద్ధాత్మ వలన. దేవుడారా, అలా కిందికి వస్తే 24వ వచనంలో ఆ యొక్క విషయాలన్నీ కూడా దేవదూత ద్వారా దర్శనం ద్వారా చూస్తూ తక్కువ మేలుకున్నాడు. మేలుకున్న తర్వాత 24వ వచనంలో యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. అలాగా ప్రభు చిత్తం, నువ్వు చెప్పింది నేను నమ్ముతాను. కన్యక గర్భమే కాదు, చిన్న పిల్ల గర్భం దాల్చిన నేను నమ్ముతాను అని శిరసా వహించి ప్రభువు దూత ఏదైతే కలలో దర్శనంలో బోధించాడో అది తూచ తప్పకుండా చేసి 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును అని దూత ద్వారా చెప్పిన ఆ మాట ఇక్కడ యేసేపు మేలుకొని ఆ పేరుని పెట్టాడు. ఇది నెంబర్ 1 దర్శనం. 3వ వచనము, ఇదిగో కన్యక గర్భవతి కుమారుడును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఆ ఇమ్మానుయేలును పేరు పెట్టినటువంటి ఆ యొక్క ప్రవచనం ఏదైతుందో ఆ ప్రవచనంలో
ఇప్పుడు మనము ఒక దర్శనాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ దర్శనము లూకా సువార్తకు వెళ్దాం. లూకా సువార్త 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. చాలు. అక్కడ ప్రదానం చేయబడినటువంటి యేసుతో దేవదూత మాట్లాడి దైవ దర్శనాన్ని ఇచ్చాడు. ఇక రెండో వ్యక్తి ఈమెవరట చెప్పాలా? మరియా. ఏం మాట్లాడుతున్నాడంటే దావీదు వంశస్థుడైన యోసేపు అన్న పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డాడు. దేవులరా, ఈ వ్యక్తి, ఈ మనుషుడు ఒక వ్యక్తి కాదు, ఒక మనిషి కాదు. ఎవరు అంటే 26వ వచనము. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలీలోని నజరేతు ఊరిలో. ఎవరట? గబ్రియేలు దేవదూత దేవుని చేత పరలోకం నుంచి పంపబడ్డాడు. పంపబడి ఇక్కడ కనెక్టూరు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 28వ వచనం. ఆమెను చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. చాలు. దేవులారా, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈమె రెండేవా ఆమె. దైవ దర్శనములు 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులకు దైవ దర్శనము దేవదూత ద్వారా అందింది. అందులో నెంబర్ 1 యోసేపు, నెంబర్ 2 మరియా. లోపలికి వచ్చి దయాప్రాప్తురాలా ఏమంటున్నాడు కదా? నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవులారా, ఇది రెండవ దర్శనం. అప్పుడు మరి అంటుంది, ఏమనుకుంటుందంటే ఈ దర్శనం ఏమిటో అని భయపడుతుందట. ఈ దర్శనం ఏమిటో అని భయపడుతూ 30వ వచనం చూడండి. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అక్కడ యోసేపుతో మాట్లాడితే యోసేపు దాన్ని నెరవేర్చాడు. ఇక్కడ నీవు గర్భం దాల్చి ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అను పేరు పెడతావు అని చెప్పాడు. ఇప్పుడు 3వ వ్యక్తిని వెళ్దాం. 2వ అధ్యాయము 8వ వచనము. లూకా. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాడిని కన్నవాడిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్ళిరి. ఆ శిష్యునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు 20 అయిపోయింది. 2:8 అన్న. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారికి వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడ్డారు. తెలుస్తుందిరా? ఇది 3వ దర్శనం. ఆ కాలంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో వాటిని ఏం చేస్తున్నారు? మేపుతున్నారు. అప్పుడు ప్రభు దూత వచ్చి నిలిచాడు. ఎప్పుడైతే నిలిచాడో ప్రకాశమైన వెలుగు కలిగింది. వారు ఉలిక్కిపడి ఏం చేశారు? ఎంతో భయపడ్డారు. ఆ భయపడినప్పుడు వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకర సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే అన్నవారు చాలు. అర్థమైంది కంటే దీని మళ్ళీ ఇక బోధించిన అవసరం లేదు. ఇది 3వ దర్శనం. దేవులారా, ఈ 3 దర్శనాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా వచ్చాయి? ఎవరు పంపారు? ఎవరెందుకు వచ్చాయి అనే విషయాల్ని మనం చూసుకున్నాం. అయితే ఈ 3 విషయాల నుంచి మనం 7 సంగతుల్ని కనుగొందాం. 7 సంగతులు కనుగొందాం. ఈ 3 విషయాలు కూడా ఆ మహిమగల దేవుడు, ఆ సర్వోన్నతమైన దేవుడు తన ప్రజలకు కలగబో మహా సంతోషకరమైనటువంటి
సువర్తమానం తెలియపరచడానికి దర్శించాడు. ముందుగానే దర్శించాడు.